హైదరాబాద్ తరహాలో సిద్దిపేట చుట్టూ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు నిర్మాణాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో బండపై వెలిసిన శివాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండపైకి వెళ్లేందుకు కనీసం రోడ్డు, కరెంటు, నీళ్ల సౌకర్యం కూడా ఉండేది కాదని, స్వామివారి ఆశీస్సులతో బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. టీటీడీ దేవస్థానం నుంచి 35 లక్షల రూపాయలు తీసుకువచ్చి పనులు జరిపించామని పేర్కొన్నారు. త్రికుటేశ్వర ఆలయాన్ని ఎంతో చిత్తశుద్ధితో అభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులు రంగాచరణ్ గారు. అయితే పుల్లూరు గ్రామము కానీ, ఈ పుల్లూరు దేవాలయం కానీ, ఈ బండ కానీ దినదినాభివృద్ధి జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు చిన్ననాటి రోజుల్లో కూడా ఈ దేవాలయం, ఈ జాతర ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఆ రోజుల్లో కనీసం రోడ్డు కూడా ఉండేది కాదు, ఇక లైట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేవి కావు. కానీ మీ అందరి ఆశీస్సులు, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మరి ఈ గుట్టను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. రోడ్లు వేసుకున్నాం, లైట్లు తెచ్చుకున్నాం, వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నాం, ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాం. దేవాలయాన్ని మరి పునరుద్ధరించుకునే కార్యక్రమంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాం. గుండాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ శివాలయాన్ని కూడా వాస్తవానికి ఇది ఎందుకో కొద్ది రోజులు వెనుకకు పడ్డది. కానీ ఇప్పుడు రాజు మరియు మా బాలకిషన్ ఇద్దరు అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకొచ్చే ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. కొత్తగా గెలిచిన సర్పంచ్ గారు కూడా ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఎంతో తపనతోని వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ దినదినాభివృద్ధి జరుగుతూ వచ్చింది. గుండం బాగా చేసుకున్నాం, ఒక్కొక్కటి ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. రేకులు మరి రాము ఉన్నట్టున్నాడు, ఉన్నాడా రాము? ఆ రోజుల్లో రామే కష్టపడి అవన్నీ ఆ రేకులు నా దగ్గర కొన్ని ఇచ్చినా కానీ ఎక్కువ పైసలు రామే వేసుకొని ఆ రేకులు కూడా పూర్తి చేసిండు అప్పట్లో. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతోమంది దాతలు సహకారంతో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్పట్లో 25 లక్షలు తెస్తే అప్పుడు చైర్మన్గా ఉన్న కన్మూరి బాపురాజుని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి కార్యక్రమాన్ని అప్పట్లో ప్రారంభించాం. ఎస్డిఎఫ్ నిధులు తీసుకొచ్చాం, దేవాదాయ శాఖ నిధులు తెచ్చాం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నిధులు పెట్టాం, పంచాయతీరాజ్ శాఖ నుంచి పెట్టాం. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసినాం. సుడా నుంచి రవీందర్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న పార్క్ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్లా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని నిధులు తెస్తూ కొద్దిగా దీన్ని చక్కగా వెలుగులోకి తెచ్చాం. తమ్ముడు రాజు మంచి మాట అన్నాడు, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా దీన్ని మార్చుకుందాం. నిజంగా కూడా మార్చుకుందాం తప్పకుండా. ప్రత్యేకమైన దృష్టి పెట్టి సిద్దిపేటలో ఇంత పెద్ద ప్లేస్ లేదు, ఇంత పెద్ద ఇట్లా